హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ వస్తే చాలు కూల్గా ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగాలనిపిస్తుందండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళి వస్తే చాలు ఎండకి ఇంట్లో ఏదైనా కూల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఈ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. నేను దీనికోసం ఒక వాటర్ మిలన్ని తీసుకున్నాను. వాటర్ మిలన్ని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి. సో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా సగాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ నుంచి మనం వాటర్ మిలన్ని ఒక బౌల్లోకి కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఇలాంటి ఒక గంటె తీసుకుంటున్నాను. ఇలాంటి ఒక గంటెతో తీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాక్తో కట్ చేయడం కంటే మనం ఇలా గంటె సపోర్ట్తో తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా ఒక గంటెతో కంప్లీట్గా తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా తీసుకున్నాక ఈ బౌల్ని అయితే నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. దాంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అయితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనేసి సో వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని కంప్లీట్గా యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా యాడ్ చేసి తీసుకున్నాక దీంట్లో షుగర్ని యాడ్ చేసుకుందాము. దీంట్లో నేనైతే సుమారుగా 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా స్మాల్ కప్తో 1 కప్ని తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. సో ఇలా యాడ్ చేశాక దీంట్లోకి 4-5 ఐస్ క్యూబ్స్ని తీసుకోండి. చల్లగా జ్యూస్ అనేది అప్పటికప్పుడు తాగేయచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మూత పెట్టి ఇలా మనకి ఎంత వీలైతే అంత జ్యూస్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను చెప్పాను కదా ఇదే బౌల్లో నేను జ్యూస్ని ప్రిపేర్ చేయాలి అనుకొని. సో మీరు ఇదే బౌల్లో చేయడం ఇష్టం లేకపోతే వేరే బౌల్ తీసుకొని లేదా గ్లాసెస్ తీసుకొని ఇలా జల్లించి తీసుకోండి జ్యూస్ అనేది కంప్లీట్గా. సో ఇలా జల్లించి తీసుకోవడం వలన దీంట్లో ఏదైనా గింజలు అవి ఇవి ఉన్నా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా జ్యూస్ అనేది జల్లెడ పట్టి తీసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్గా పట్టేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాక దీంట్లో ఉన్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఈ జ్యూస్లో కొన్ని వెరైటీస్ని యాడ్ చేసుకుందాము. దీంట్లో ఒక నిమ్మచెక్క జ్యూస్ని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి తీసుకున్నాక మనం దీన్ని పక్కన పెట్టేసుకొని అదంతా లెమన్ జ్యూస్ని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్న జ్యూస్లోకి మీకు షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపిస్తే కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు అండి, 1 టేబుల్ స్పూన్ వరకు. దీంట్లో నేను ముందుగానే నానబెట్టి తీసుకున్న సబ్జా గింజల్ని వాడుతున్నాను. ఈ సమ్మర్కి సబ్జా గింజలు తీసుకుంటే హెల్త్కి చాలా ఆరోగ్యంగా ఉంటాము. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఏ సబ్జా గింజలు వాడడం వలన. ఈ సమ్మర్కి ఎండ కూడా తాకకుండా కొందరు అయితే సబ్జా గింజల్ని చాలామంది ఇష్టపడతారండి. సో అందుకోసం నేను ఇదే యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 3-4 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. కూల్గా అప్పటికప్పుడే తాగేయచ్చు. సో మీరు బౌల్లో చేస్తున్నట్లయితే ఐస్ క్యూబ్స్ వేయకుండా చేస్తే హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసుకోండి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసి మన పిల్లల నుండి పెద్దల వరకు బయటికి వెళ్ళినప్పుడైనా సరే సింపుల్గా చేసుకొని తాగేయచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ సపోర్టింగ్.